చాలామంది జాగ్రత్త పడుతుంటారు. జాగ్రత్త పడేవాళ్ళు కొంతమందైతే, అతి జాగ్రత్త పడేవాళ్ళు కొంతమందుంటారు. ఈ వ్యక్తి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే. ఉత్తరప్రదేశ్‌లో ఒక రైతు తనకు సంబంధించినటువంటి కొంత భూమిని అమ్మటం జరిగింది. అయితే ఆ అమ్మినటువంటి భూమికి సంబంధించి అతనికొచ్చినటువంటి డబ్బులో ఒక రూ. 5,00,000 తీసి పక్కన పెట్టాడు. ఈ డబ్బుతో తను ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి భావించడం జరిగింది. అయితే ఈ డబ్బుని ఇంట్లో పెడితే వాడేస్తాము. దేనికో దానికి అయిపోతాయి. బ్యాంక్‌లో ఏసినా కూడా తీస్తాము. సో, కాబట్టి మనం అసలు దీన్ని కదపకుండా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతోటి పొలానికి వెళ్ళి, పొలంలో ఒక పెద్ద గొయ్యి తవ్వి, పాలిథీన్ కవర్‌లో డబ్బులన్నీ చుట్టి ఆ గోతిలో పెట్టి పూడ్చిపెట్టొచ్చాడు. సో, వచ్చిన తర్వాత అవి పొలంలో ఏ ప్రాంతంలో పూడ్చిపెట్టాడనే విషయాన్ని మర్చిపోయాడు. సో, బేసిక్‌గా ఇతనికి తాగే అలవాటు ఉండటంతోటి ఇంట్లో వాళ్ళకి చెప్పినా, నేను ఇట్లా 5,00,000 పొలంలో దాచిపెట్టాను, అయి తీసుకొస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మరు. సో, నువ్వు తాగి ఏదో ఒకటి వాగుతుంటావు, నువ్వు 5,00,000 ఎప్పుడు దాచిపెట్టాలి, తాగుబోతోడివి, మొత్తం ఆవు చేసావని చెప్పి తిట్టారంట. సో, ఇది క్యాజువల్‌గా జరుగుతూ ఉంది. ఇతను పొలంలో రకరకాల ప్లేసుల్లో తవ్వి చూశాడు. ఎక్కడ తవ్వినా గానీ ఆ డబ్బులు కనిపియలా. ఇటీవల వర్షాలు పడటం, మరలా పొలం సాగు చేయటానికి అతని భార్య, కొడుకు వెళ్ళి అక్కడ సాగు చేయటానికి భూమిని మొత్తం సెట్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక పాలిథీన్ కవర్ బయటపడటం. ఈ కవర్ ఎక్కడ చూసినట్టుందని చెప్పి బయటికి లాగితే దాంట్లో డబ్బులు. తీర ఓపెన్ చేసి చూస్తే చెదలు డబ్బును సగం తినేసిందంట. ఇక మిగిలినటువంటి అరాకొరా నోట్లుంటే కనీసం అయ్యన్నా మార్చుకుందాం అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి ఎస్‌బీఐకి వెళ్తే, అసలు నోట్లుగా గుర్తించేలాగా ఉన్నాయి, అది ఇట్లా తీసుకొస్తే మేమెట్లా తీసుకుంటామమ్మా, కుదరదు, వెళ్ళండి అని చెప్పారంట. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్‌కి వెళ్ళినా కూడా ఎస్‌బీఐకి ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ అతి జాగ్రత్తతో 5,00,000 నష్టపోయినటువంటి పరిస్థితి.